మనం తగ్గించే మోడల్ ఏంటి? గ్లూకోజ్ అనే ఆహారం పెట్టకుండా మీకు క్యాన్సర్ని స్ప్రెడ్ కానివ్వకుండా బలహీనపరుస్తాం. సేమ్ టైం బలహీనపడితే మనం చచ్చిపోదు. దాన్ని చంపాలంటే మన ఇమ్యూనిటీ బలం పెంచుకుని పుంజుకుని చావాలి. మన ఇమ్యూనిటీ బలం పెరగాలంటే దానికి ఆహారం పెట్టకూడదుగా మనం తినాలి. అందులో భాగంగానే మీకు ఇచ్చే కీటోన్స్, ఈ సప్లిమెంటేషన్ అంతా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ శుభ్రంగా నాన్ వెజ్ మేము చెప్పిన ప్రకారం తీసుకోండి. వెజిటేరియన్స్ అయినా సరే కోడిగుడ్డు వెజిటేరియన్ కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్నాళ్ళు తినకపోయినా ట్రై చేయండి. చేపలు లాంటివి కూడా తినడానికి ట్రై చేయండి. వైద్యం దగ్గర వచ్చి ఉండదు. బేసికల్గా ఇది లేని పక్షంలో మీరు మీకోసమే తయారు చేసిన ఇది అందరూ పడితే ఎవరు పడితే వాళ్ళకేమో సెల్ ఎసెన్షియల్స్ కానీ అంటే ఒక గ్లాసులో వేసుకుని వాటర్లో కలుపు తాగేది, లేదా జావలా గాస్ తాగే మైక్రోన్యూట్రియంట్ పౌడరు, సెల్ బూస్ట్ లాంటి లేదా కార్డిసెప్స్ లాంటి ఇన్స్టెంట్గా బాగా ఎనర్జీ దగ్గర కొన్ని ఇస్తాం. అది మీ అవసరాన్ని బట్టి, అదేదో క్యాన్సర్ తగ్గిపోవడానికి చేయటానికి కాదు. శక్తి లేనిదే క్యాన్సర్ మన నెత్తి మీద విజృంభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం బలం ఉంటే ఎదుర్కోగలం. మన బలమైన ఇల్లు ఉంటే తుఫాన్ గాలి కాగుతుంది, ఓటిల్లు ఉంటే తుఫాన్ గాలి లేచిపోతుంది. సో మన ఇల్లుని మనం బలంగా పెట్టుకుంటే ఏ తుఫాన్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే మన ఇమ్యూనిటీని బలోపేతం చేసుకుంటే ఈ రోగాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. కాబట్టి మీరు తినాలి, పీకల దాకా తినాలి. చెప్పిన ప్రకారం డోసుల ప్రకారం తీసుకోండి.